ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ, ఖమ్మం నగరాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ వరదలకు ఏపీలో 19 మంది, తెలంగాణలో 16 మంది మృతి చెందారు. అయితే వరద ముంపు ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు పర్యటిస్తున్నారు కూడా. ఆదివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో ప్రజలు వరదలో కొట్టుకుపోయారు. మహబూబాబాద్ జిల్లా వాగు ప్రవాహంలో తండ్రితో సహా ఓ యువ శాస్త్రవేత్త కొట్టుకుపోయింది. చివరకు ఆమె ఓ పొలంలో విగతజీవిగా కనిపించింది. ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలం గేటుకారేపల్లి గంగారానికి చెందిన అశ్వనికి 25 సంవత్సరాలు. అశ్వని ఢిల్లీలోని విత్తన పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తోంది. కొన్ని రోజుల ముందు సెలవుపై ఇంటికి వచ్చింది. తిరిగి ఢిల్లీ వెళ్లిపోవడం కోసం బయలుదేరింది. కూతురిని ఢిల్లీకి పంపించటం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్టులో దిగపెట్టేందుకు ఆమె తండ్రి మోతీలాల్ అశ్వనీతో కారులో హైదరాబాదుకు బయల్దేరారు. కాని ప్రయాణమయ్యే ముందు వారు ఊహించి ఉండరు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మృత్యుదేవతలా వారిని వెంటాడుతున్నాయని. కూతురితో సరదాగా మాట్లాడుకుంటూ పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి దగ్గర వరకు సంతోషంగా చేరుకున్నారు. అక్కడ వరద ఉధృతి ప్రమాదకరంగా ఉన్నా కూతురు ఢిల్లీ వెళ్లడమే ముఖ్యం అనుకున్నాడు ఆ తండ్రి. ఆ మార్గంలో ఉన్న నీటి ప్రవాహాన్ని పట్టించుకోకుండా కారును పోనిచ్చాడు. అదే వారి చివరి రోజైంది. ఢిల్లీకి వెళ్లి పరిశోధనలు చేయాల్సిన కూతురు శవమైంది. కూతురితో తండ్రి కూడా కారుతో సహా వరద ప్రవాహానికి వాగులో కొట్టుకుపోయారు. వెళ్లిన వ్యక్తి కూతురిని ఎయిర్పోర్టులో దించి వస్తాడు అనుకుంటే తండ్రి కూతుర్లు మరణించారు. ఈ వార్త తెలిసి కుటుంబం ఆవేదనలో మునిగిపోయింది. ఆకేరు వాగు సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో అశ్వని మృతదేహం దొరికింది. కారు ఆనవాళ్లు కూడా ఏటి ప్రవాహంలో కనిపిస్తున్నాయి. అశ్వని తండ్రి మోతీలాల్ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఈ ఘటన జరగకముందు మేమిద్దరం ప్రమాదంలో ఉన్నాం అని చివరిసారిగా కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడారని పోలీసుల సమాచారం. ఇప్పటికే కురిసిన వర్షాలతో తెలుగు రాష్ట్రాలు ఇబ్బందిపడి ఎంతోమంది చనిపోతుంటే సెప్టెంబర్ 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించటం అందరూ భయంతో వణికిపోతున్నారు. తెలంగాణలో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలుస్తోంది. మరి అందరూ అప్రమత్తంగా ఉండండి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణ, ఏపీలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ, ఖమ్మం నగరాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ వరదలకు ఏపీలో 19 మంది, తెలంగాణలో 16 మంది మృతి చెందారు. అయితే వరద ముంపు ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు పర్యటిస్తున్నారు కూడా. ఆదివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో ప్రజలు వరదలో కొట్టుకుపోయారు. మహబూబాబాద్ జిల్లా వాగు ప్రవాహంలో తండ్రితో సహా ఓ యువ శాస్త్రవేత్త కొట్టుకుపోయింది. చివరకు ఆమె ఓ పొలంలో విగతజీవిగా కనిపించింది. ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలం గేటుకారేపల్లి గంగారానికి చెందిన అశ్వనికి 25 సంవత్సరాలు. అశ్వని ఢిల్లీలోని విత్తన పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తోంది. కొన్ని రోజుల ముందు సెలవుపై ఇంటికి వచ్చింది. తిరిగి ఢిల్లీ వెళ్లిపోవడం కోసం బయలుదేరింది. కూతురిని ఢిల్లీకి పంపించటం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్టులో దిగపెట్టేందుకు ఆమె తండ్రి మోతీలాల్ అశ్వనీతో కారులో హైదరాబాదుకు బయల్దేరారు. కాని ప్రయాణమయ్యే ముందు వారు ఊహించి ఉండరు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మృత్యుదేవతలా వారిని వెంటాడుతున్నాయని. కూతురితో సరదాగా మాట్లాడుకుంటూ పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి దగ్గర వరకు సంతోషంగా చేరుకున్నారు. అక్కడ వరద ఉధృతి ప్రమాదకరంగా ఉన్నా కూతురు ఢిల్లీ వెళ్లడమే ముఖ్యం అనుకున్నాడు ఆ తండ్రి. ఆ మార్గంలో ఉన్న నీటి ప్రవాహాన్ని పట్టించుకోకుండా కారును పోనిచ్చాడు. అదే వారి చివరి రోజైంది. ఢిల్లీకి వెళ్లి పరిశోధనలు చేయాల్సిన కూతురు శవమైంది. కూతురితో తండ్రి కూడా కారుతో సహా వరద ప్రవాహానికి వాగులో కొట్టుకుపోయారు. వెళ్లిన వ్యక్తి కూతురిని ఎయిర్పోర్టులో దించి వస్తాడు అనుకుంటే తండ్రి కూతుర్లు మరణించారు. ఈ వార్త తెలిసి కుటుంబం ఆవేదనలో మునిగిపోయింది. ఆకేరు వాగు సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో అశ్వని మృతదేహం దొరికింది. కారు ఆనవాళ్లు కూడా ఏటి ప్రవాహంలో కనిపిస్తున్నాయి. అశ్వని తండ్రి మోతీలాల్ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఈ ఘటన జరగకముందు మేమిద్దరం ప్రమాదంలో ఉన్నాం అని చివరిసారిగా కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడారని పోలీసుల సమాచారం. ఇప్పటికే కురిసిన వర్షాలతో తెలుగు రాష్ట్రాలు ఇబ్బందిపడి ఎంతోమంది చనిపోతుంటే సెప్టెంబర్ 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించటం అందరూ భయంతో వణికిపోతున్నారు. తెలంగాణలో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలుస్తోంది. మరి అందరూ అప్రమత్తంగా ఉండండి.